లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఈ టాపిక్ని లాస్ట్ 1 ఇయర్లో చాలాసార్లు మనం వార్తల్లో చూసాము. రాజ్యాంగబద్ధ పదవి కానీ ఖాళీగా ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు నిలిచిన అంశం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటంటే మనందరికీ తెలుసు 17th లోక్సభ 18th లోక్సభ. సో రెండు గుర్తుంచుకోండి. 17th లోక్సభ కాలపరిమితి ఏంటంటే 2019 నుండి 2024 వరకు. 18th లోక్సభ 2024 నుండి 2029 వరకు. మరి ఈ రెండు ఎందుకు చెప్పానంటే ఈ రెండిట్లో కూడా డిప్యూటీ స్పీకర్ అనే ఒక పదవి ఖాళీగా ఉండడం మనం చూస్తున్నాము. ఆల్రెడీ 17th లోక్సభ కంప్లీట్ ఈ టెన్యూర్ మొత్తంలో కూడా డిప్యూటీ స్పీకర్ అనేవారెవ్వరు కూడా లేరు. మరి డిప్యూటీ స్పీకర్కి సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టం ఏంటి? మన రాజ్యాంగంలో 5వ భాగం గురించి మనం ఏ ఆర్టికల్స్ చూస్తామో ఆర్టికల్ 52 నుండి 151 చూస్తాం కదా. లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో ఆర్టికల్ 93 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 93 లోక్సభలో ముఖ్యంగా సభాధ్యక్షుని గురించి లేదా డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తుంది. సభాధ్యక్షుడు అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనేవి రాజ్యాంగబద్ధ పదవులు. మరి అలాంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఒకటి డిప్యూటీ స్పీకర్ అనే పదవి ఖాళీగా ఉండడం అనేది 17th లోక్సభ కంప్లీట్గా చూసాము. ఇక 18th లోక్సభకి సంబంధించి ఎన్నికలను 2024లో చూసాం మనం. 18th లోక్సభకి సంబంధించి ఫలితాలు జూన్ మంత్లో వచ్చినాయి. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో మళ్ళీ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఖాళీగా ఉండడం చూస్తున్నాము. ఇది వివాదంగా వార్తల్లోకి వచ్చింది.